వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచడం దేశ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయమని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అధికారులు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మకమైనదని, పేద మధ్య తరగతి కుటుంబాల వారికి దీని ద్వారా ఆరోగ్య భద్రత లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడు తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటం కోసం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని అనేక రకాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో ప్రతి వ్యక్తికి ప్రతి పేదవాడికి న్యాయం జరిగేది తీసుకొస్తా. ఈరోజు ఇది నాకు తెలిసినంతవరకు ఈ దేశ రాజకీయాల్లోనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సువర్ణ అధ్యాయాన్ని తీసుకొచ్చాడని నేను చెప్పగలను. ఎలా అంటే 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీలో ఎలిజిబుల్ తీసుకురావటం అంటే ఈరోజు ప్రతి పేదవాడు మధ్యతరగతి వాడు తనకి రోగం వస్తే ట్రీట్మెంట్ చేసుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆరోగ్యశ్రీలో 5 లక్షలు ఉంటే 5 లక్షల కన్నా ఎక్కువ అవుతుంటే 5 లక్షల వరకు చేసి ఆ రోగాన్ని ఆపుతూ ఉండాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం ఎంతో గొప్పది. 25 లక్షల రూపాయల వరకు అంటే నిజంగా పేదవాడికి మధ్యతరగతి వాడికి ఒక ఆరోగ్య భద్రతని, ఆరోగ్య భరోసాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినందుకు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను, నియోజకవర్గ మున్సిపల్ చైర్మన్గా అమ్మాయి రాధిక ఈ తెనాలి నియోజకవర్గ ప్రజల పట్ల తెనాలి నియోజకవర్గం తరపున ముఖ్యమంత్రి గారికి పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక పేర్కొన్నారు. సోమవారం వార్డు పర్యటనలో భాగంగా ఆమె పట్టణ 12 వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ నిర్వహణ తీరును ఆమె పరిశీలించారు. 12 వార్డులో అక్కడక్కడ రోడ్ల నిర్మాణం మధ్యలోనే నిలిపివేశారని, దానివల్ల ప్రజలు కొంతమేర ఇబ్బంది కలుగుతుందని తన దృష్టికి తీసుకొచ్చారని, దానిని సత్వరం పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని చైర్పర్సన్ తాడిపైన రాధిక తెలిపారు. అదేవిధంగా ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి మొక్కలు పెరిగి ఆ ప్రాంత ప్రజలకు అసౌకర్యంగా ఉందని, వాటిని శుభ్రంగా ఉంచుకునేలా స్థల యజమానులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ యశోద, పలువురు వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 40 వార్డులోని భాగంగా ఈరోజు 12వ వార్డుకు వస్తడం జరిగింది. అక్కడ ఈ మురుగు కాలువలు కానివ్వండి, ఈ ఖాళీ స్థలాల్లో చెట్లు మలవటం కానివ్వండి, ప్రజలు సగం రోడ్డు వేసి ఆపేస్తారని వాళ్ళ బాధ వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. మన వర్షాల దెబ్బకి వాళ్ళ ఇళ్లలోకి మోకాళ్ళ లోతు ఈ మురుగు నీరెల్లా వస్తడం జరిగింది. వాళ్ళ బాధ మాకు చెప్పడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో వాళ్ళు ఆ రోడ్డుని వేసి వాళ్ళు అడిగిన సమస్య తీరుస్తామని త్వరలోనే. అలానే ఈ ఖాళీ స్థలాల వల్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది కొంచెం యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నాం, లేకపోతే మున్సిపాలిటీ నుంచి నోటీస్ పంపించాలి. ఈరోజు 12వ వార్డులో గౌరవ చైర్పర్సన్ గారు ఈరోజు వార్డు విజిట్కి వచ్చారు. శానిటేషన్ మీద సమగ్రంగా ఎంక్వైరీ తీయడానికి వచ్చారు. అందులో భాగంగానే 12వ వార్డు వీక్షించడం జరిగింది. ఈరోజు ప్రధానమైన సమస్యలుగా శానిటేషన్ మాకు బాగానే ఉన్న రోడ్లు, డ్రైన్లు ప్రధాన కారణాలుగా సమస్యలుగా పరిగణిస్తూ ఉన్నారు. దాన్ని మేము కూడా నెరవేరుస్తా ఈ మధ్యకాలంలోనే వీటన్నిటినీ క్లియర్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
సైన్స్ పట్ల విద్యార్థులు ఆసక్తి కనబర్చేందుకు సైన్స్ ఎగ్జిబిషన్స్ దోహదపడతాయని మండల విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ వెల్లడించారు. స్థానిక కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు మండల స్థాయిలో విద్యార్థులకు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ, జయంతి బాబులు విచ్చేసి విద్యార్థులు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు మండల స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగిందని, దీని వలన విద్యార్థులకు సైన్స్ పట్ల మక్కువ కలుగుతుందని తెలిపారు. మండల స్థాయిలో ప్రతిభ కనబర్చిన ముగ్గురిని జిల్లా స్థాయి ఎగ్జిబిషన్కు పంపడం జరుగుతుందని ఎంఈఓ లక్ష్మీనారాయణ వెల్లడించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాల విద్యార్థులు తరలివచ్చి ఎగ్జిబిషన్ను ఆసక్తిగా తిలకించారు. సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మండల్ లెవెల్లో ఎంపిక చేయబడినటువంటి ప్రాజెక్ట్స్ని జిల్లా లెవెల్కి పంపించడం జరుగుతుంది. ఈరోజు మొత్తం కూడా తెనాలి మండలంలో దాదాపు ఒక 50 ఎగ్జిబిట్స్ దాకా రావడం జరిగింది. ఈ మొత్తం కూడా బాయ్స్ హై స్కూల్, రావి సాంబయ్య బాయ్స్ హై స్కూల్ కొత్తపేటలో పెట్టడం జరిగింది. ఈ మొత్తాన్ని కూడా పిల్లలు వీక్షిస్తున్నారు. వీటిలో బాగా సెలెక్ట్ అయినటువంటి మూడుని తీసుకొని ఆ మూడింటిని కూడా జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. దీనికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ వారు బెస్ట్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో బాగా నైపుణ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్స్, అందరికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్స్ని మరి పంపించడం జరుగుతుంది. దానివల్ల పిల్లల్లో మంచి ఆసక్తి, ప్రోత్సాహం పెరగడం అనేది జరుగుతుంది. జిల్లాల స్థాయిలో జరిగేటువంటి ఎగ్జిబిట్స్ని మరి మండల స్థాయి నుంచి పంపించడం అనేది జరిగింది. సుపరిణామం. దీనివల్ల సైన్స్ ఏళ్ల పిల్లలకు స్వరలయ వేదిక నిర్వహించిన రజతోత్సవ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సంస్థ అధ్యక్షులు లక్కరాజు సాయి కృతజ్ఞతలు తెలిపారు. తాము నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఎంతో ఆదరించారని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సోమవారం మారిస్పేటలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయి లక్కరాజు తెలిపారు. స్వరలయ వేదిక సంగీత సాంస్కృతిక సంస్థ రజతోత్సవ కార్యక్రమం మన శనివారం తెనాలి జరిగింది. మేము అనుకున్న దానికంటే అత్యంత ఉత్సాహంతో వయోభేదం లేకుండా 8 ఏళ్ల బాలుల దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం 5 గంటల కంటే కరెక్ట్గా 5 గంటలకు మొదలైంది. 8:15 వరకు ఒక్క ప్రేక్షకుడు కూడా లేకుండా ఆద్యంతం ఉండి ప్రోత్సహించారు. మీ అందరికీ ధన్యవాదాలు చెబుదామని ఉద్దేశంతోనే వచ్చాము. భవిష్యత్తులో కూడా స్వరలయ వేదిక చేసే కార్యక్రమాలు కుటుంబ సమేతంగా, అలాగే మన కల్చరల్ హెరిటేజ్ని ఇంప్రూవ్ చేసేట్టు, అదే కాకుండా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేట్టు ఉంటాయి. ప్రతిభ గల కళాకారులకు వేదిక స్వరలయ వేదిక. ఈ వేదిక ద్వారా ఎంతోమంది పెద్ద పెద్ద క్రిస్మస్ నేపథ్యంలో తెనాలి జయప్రకాష్ నగర్లో నానాది ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన పశువుల పాక నమూనాను ఎమ్మెల్యే అనబత్ని శివకుమార్ ఆవిష్కరించారు. సంఘ పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవుని యొక్క సందేశాన్ని అనేక రకాలలో మరి అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి బైబిల్లో ఒక మాట ఉన్నది,
సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అనే వాడు. మరి సహోదరులు అంటే అందరినీ కలుపుకొని తన యొక్క ప్రేమను అందరికీ పంచుతూ, అదే విధంగా దేవుడు కూడా ఈ లోకానికి తన ప్రేమను వ్యక్తపరచడానికి ఈ లోకంలో ఒక మనిషి కుమారుడిగా పుట్టి ఉన్నాడు. ఆ శుభ సందేశంలో మరి ప్రభాకర్ కూడా మరి అందరితో ఏకీభవించి ఈ విధముగా క్రిస్టమస్ యొక్క శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తుండగా మరి మన ఎమ్మెల్యే గారికి మరియు ఈ వార్డు ప్రజలకు అంతేకాకుండా తన సహోదరులందరికీ కూడా క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ, మేము 4 సంవత్సరాల నుంచి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్టారు అనేక రకాల విధాలుగా మరి మేము ఈవెంట్ చేస్తున్నాము. 4 సార్లు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగానే ఓపెన్ చేయించాము. అలాగే ఇక్కడ మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే, ప్రభాకర్ ఆధ్వర్యంలోనే టీపీఎల్ కూడా క్రికెట్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ చేస్తున్నాము. వారే వస్తున్నారు, వారే ముగింపు కూడా చేస్తున్నారు. ఇక్కడ జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా మాకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఈ 4 సంవత్సరాలే కాదు, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మేము చేస్తూనే ఉంటాము. ఈ ఎమ్మెల్యే గారే వచ్చి ఈ ఈవెంట్స్ ఓపెన్ చేస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదంతా ఈ కాలం ప్రపంచం అంతా ఎంతో ఆనంద డోలికలతో ఉంది. క్రీస్తు పుట్టుక సందర్భంగా, నూతన సంవత్సరం సందర్భంగా అందరూ కూడా ఎంతో సంతోషానందాలతో. పద కవిత పితామహులు తాళపాక అన్నమాచార్యులు శ్రీకృష్ణులు శ్రీ వెంకటేశ్వర్లపై రాగం తాళం మేళవించి రాసిన సంకీర్తనలు అలౌకికమైన ఆనందాన్ని కలిగిస్తున్నాయని పువ్వాడ సోమశేఖర్ అన్నారు. సంకీర్తన కల్చరల్ అసోసియేషన్ 7వ వార్షికోత్సవం సందర్భంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సంకీర్తనాచార్య అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరం కార్యక్రమంలో డాక్టర్ సోమశేఖర్ మాట్లాడారు. ప్రతి కీర్తన ఒక ప్రబంధానికి సమాధానమని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడిని మేలుకొలుపుతూ హరికృష్ణ మేలుకో, శ్రీకృష్ణుని చిలిపిచేష్టలపై కొండవేలి ఎత్తినట్టి గోవింద తదితర సంగీతనలు గాయకులు డాక్టర్ కె పురుషోత్తమరావు, మాధురి లక్ష్మణ్, సుచరిత, దేవి లలిత, ఆంజనేయ శాస్త్రి తదితరులు శ్రావ్యంగా ఆలపించారు. మా సంకీర్తన సంస్థ 7వ వార్షికోత్సవం అన్నమయ్య కీర్తన లాపనతో ఈరోజు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అద్భుతంగా జరుగుతుంది. ప్రేక్షకులు విశేష సంఖ్యలో వచ్చారు. వాళ్ళ స్పందన ఇంకా బాగుంది. ఈసారి మంచి కీర్తనలు, మంచి వాయిద్యాలతో జనరంజకంగా సాగుతున్న ఈ కీర్తన పర్వం మాకెంతో ఆనందం కలిగిస్తుంది. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచడం సీఎం జగన్ తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ వెల్లడి. తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.